కాస్త అతి చేశారేమో ఆమె అని సొంత పార్టీ వాళ్ళు కూడా భావించిన పరిస్థితి కదా మంత్రిగా ఉన్నప్పుడు. ఖచ్చితంగా అనేక సందర్భాల్లో ఆమె బహిరంగంగా మాట్లాడారు, పత్రికల్లో మీలాంటి ఛానల్స్ లో వచ్చినాయి. ఆ నగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక దశలో ఒక నాయకుడిని ఒక నాయకురాల్ని ఈమెను కలిసి సేకండ్ బలవంతంగా ఇచ్చాడు నగిరిలో పబ్లిక్ మీటింగ్ లో కలుపుతున్నట్టుగా, అంటే విభేదాలు వద్దన్నట్టుగా. అంటే కలపడం మళ్ళీ ఏమైంది పట్టించుకోవాలి కదా ఆయన, దాదాపు మళ్ళీ కూడా 1 year అయింది. అంటే చెకప్ లేదు, పైకి కిందకి పార్టీకి చెకప్ లేకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ పెరిగి పెద్ద అయినాయి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు కదా. ఆమె ఓడించే శక్తి వాళ్ళకి లేకపోయినా ఒక పవర్ఫుల్ లీడర్ గా ఉండేవాడిని దాటి ఈ విధంగా ఇరిటేషన్ చేస్తా ఉన్నా కూడా పైన వాళ్ళకి పదవులు ఇస్తున్నారనే బాధ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఓట్లు ఓడించే శక్తి వాళ్ళకి లేదు, గెలిపించే శక్తి లేదు. కానీ బాధ ఉంటుంది కదా, నేను ఇంత బాధ్యతాయుతమైన పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నాను, అందరికి ట్రోల్ గురవుతున్నాను. కానీ వాళ్ళకి తెలుస్తున్నా కూడా అలాంటి వాళ్ళకి మళ్ళీ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్స్ అన్ని రావడం అనేది ఆమె ఖచ్చితంగా డిసప్పాయింట్ మూడ్ ఉంటుంది. అది కొంత అసంతృప్తి అంతర్గతంగా ఉంటుంది. రోజా గారు కూడా అతి చేశారు లాంటి ఇంప్రెషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఆఫ్ ది రికార్డు. సో అది ఆమె ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రోజు టపాసులు కాల్చడం అనేది ఎక్స్ట్రీమ్ కదా. అంటే పాయింట్ ఏంటంటే నేను ముందు చెప్పాను కదా, ఖచ్చితంగా ఆమె అది బాధపడి ఉంటుంది. ఎందుకంటే మాస్ లీడరు ఒక 1, 2, 3, 4 లో ఒకరు వైసీపీ అనగానే పదవితో సంబంధం లేకుండా గుర్తు వచ్చే లీడర్ ఆమె. రాష్ట్రంలో సినిమా హీరోయిన్ ఉంది కాబట్టి ఫెరోసస్ లీడరు. అలాంటి నన్ను వీళ్ళు ఇరిటేట్ చేస్తా ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ బాధ ఉంటుంది నాకు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో భయపడి కాదు. ఎవరికైనా ఒక మాస్ లీడర్ గా ఉండే వ్యక్తి ఎవరో చిన్న వ్యక్తులు ఈ విధంగా ఇరిటేట్ చేస్తా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ ఇరిటేషన్ అనుకుంటే అసంతృప్తి కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ పార్టీ మీరు మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిను చంద్రబాబు నాయుడు గారిను అటాక్ చేసే విషయంలో కూడా ఆమె ఎక్స్ట్రీమ్ గా వెళ్ళారు కదా అని. ఖచ్చితంగా ఆమె ఏదైనా చెప్తున్నా, టపాసులు కాల్చడం అనేది ఎక్స్ట్రీమ్ స్టెప్ కాదు. ఇవే కాదు, నంబర్ ఆఫ్ ఇష్యూస్ లో ప్రతిపక్షాన్ని తమ నాయకుడిని విమర్శించిన, తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న, తమ రాజకీయ విభేదంగా ఉండే వ్యక్తుల్ని అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళడం ఆకున్న అలవాటు స్టైల్ అది. అంటే ఏదైనా సరే నా పార్టీ కోసం ఏమైనా చేస్తుంది. నేను ఇంకొంచెం చెప్పాను కదా, దుందుడుకు స్వభావం, పర్యావసానాలని బేరేజ్ వేసుకోదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టపాసులు కాల్చడం అంటే అరెస్ట్ చేయడం కరెక్ట్, మా పార్టీ కరెక్ట్ చేసిందని చెప్పుకోవడం తప్పులేదు. దాని టపాసులు కాల్సిన అవసరం. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు తప్పు చేశారంటే అరెస్ట్ చేసినారు అని చెప్పొచ్చు. కానీ టపాసులు కాల్చడం అనేది ఎక్స్ట్రీమ్. అదే అంటున్నాను, టపాసులు కాల్చడం, హర్షం ఆయన సమర్థించడం రెండు ఒకటే కావచ్చు, రూపాలు వేరు. ఈ పర్యావసానాలు చూడదు. తను పార్టీ నమ్ముకున్న మాట్లాడే క్రమంలో బ్యాలెన్స్ తప్పిపోయి లౌక్యం లేకుండా పర్యావసనాలు ఎట్లా ఉంటాయి, ఎవరు అటాక్ అవుతారు, ఇదేం సంబంధం లేకుండా అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళడం ఆ రాజకీయ జీవితంలో మొదటి నుంచి చేస్తున్నటువంటి తప్పుడు అడుగు. అది మంచిది కాదు. సో అంతకుముందు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఏపీఐసి చైర్మన్గా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, ఇప్పుడు ఎప్పుడూ లేని లౌక్యం ఓడిపోయిన తర్వాత ఆమెకు వచ్చిందా ఇప్పుడు? అంటే ఇక్కడ ఈ అనుమానం ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది. ఆమె సహజ స్వభావం, నేను చెప్పాను కదా, సహజ స్వభావానికి భిన్నంగా ఉండడం. 20 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని చూసినప్పుడు ఇది నిజంగా వ్యూహమా లేకపోతే అసంతృప్తితో ఏమైనా బ్యాకప్ అయిపోతా ఉందా అని అనుమానం రావడం సహజం. ఎందుకంటే ఆ నేచర్ అది కాదు కదా. గతంలో ఎప్పుడైనా ఇట్లా మరి రెస్ట్ తీసుకునే మోడ్లు ఉంటాడు. కానీ నేను అనుకుంటుంది నాకు కొంత చనువు ఉంది కాబట్టి ఆమెతో మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. కాబట్టి నాకున్న అవగాహన మేరకు, అది రాజకీయ నాయకులు అన్ని కూడా నిజాలు చెప్పరు కదా, మనకు కూడా చెప్పరు కదా, నాకు కూడా చెప్పేటకపోవచ్చు. నేను పరిశీలించినంత మేరకు ఆ అసంతృప్తి, నాకు ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఆ అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానివల్ల బ్యాకప్ కాలేదు. ఇప్పుడు ఎందుకంటే వాతావరణం మారింది. అటాకింగ్, రోజా గారి స్వభావం ఏంటంటే అటాకింగ్. ఇప్పుడు బయటకు వస్తే మాట్లాడి టపాసులు కాల్చి అని చెప్పారు కదా, చూసుకుంటాం బస్తీ మీద సవాల్ రెండు అనే నేచర్ ఉంది. ఇప్పుడు ఆ వాతావరణం కూడా లేదు. అది కూడా ఒక కారణం ఉండొచ్చు. ఇప్పుడు బయటకు వస్తే అలా కాకుండా సౌమ్యంగా మాట్లాడింది అనుకోండి, రోజా భయపడింది అంటారు కదా, దాని బదులు రెస్ట్ తీసుకుంటే బెటర్ ఏమైనా అనుకునిందా, అది కూడా ఉండొచ్చు. కాబట్టి కొంత వాతావరణం. నిజానికి కూటమికి సంబంధించిన నాయకులతో చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మేము చేస్తుంటే ఇక్కడ అటాక్ చేసి ఎవరైనా వచ్చి మాట్లాడతారంటే ఎవరు రావట్లేదనే డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు వాళ్ళంతా. రోజా గారిని తిట్టాలనే కసి ఒక పక్క, ఆమె తిడితే సోషల్ మీడియాలో కూడా కొంచెం మంచి వ్యూస్ వస్తాయి కదా. అవును, నేచురల్ కదా. కాబట్టి 2 కారణాలు, తిట్టాలనే కోరిక
రెండోది ఈ రోజు తిడతాం, రేపు తిడతాం. ఆ గొంగులుంటే అది పెద్ద ఇబ్బంది కదా, మౌనం పెద్ద ఇరిటేషన్ కదా. ఇప్పుడు ఒక విమర్శ చేస్తాం, రోజా గారు స్పందించదు, రెండో విమర్శ మూడో విమర్శ స్పందించకపోతే ఇంకా ఆవిడ విమర్శ ఆవిడ ఏమనలేదు కదా, మీకు ఎందుకే అంటారు.